కొన్ని చెప్పొచ్చినాయి. ఆ తర్వాత నేను కొన్ని రివిజన్ అయినా రివిజన్ ఏముంది, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మొన్న రోజు ఒకసారి చేసినాం కదా. సిఎన్ఎన్ దాంట్లో 3 ఛానల్స్ ఉంటాయి. సిఎన్ఎన్ ఒక్కొక్క ఇమేజ్ని ఫిల్టర్ చేసి చూపెడుతుంది. ఉమ్, సిఎన్ఎన్ సిఎన్ఎన్ అంటే కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. ఓకే. పిక్సెల్ వైజ్గా తీసి సాల్వ్ చేస్తుంది అనమాట, అంటే చెక్ ఉమ్, చేసుకుంటుంది. ఉమ్, ఇంకేది చెప్తాను అనుకుంటున్నాను. దీంట్లో కూడా అన్ని ఆపరేషన్స్ చేస్తాం అనమాట. రేడో టాన్ హెచ్ అట్లా యాక్టివేషన్ ఫంక్షన్స్. ఓకే. ఇంకా అంతే. సిఎన్ఎన్ ఓన్లీ ఇమేజ్ పైన ఆ, ఆపరేషన్ కి యూజ్ చేస్తాం. అవును, ఓకే, ఓన్లీ ఇమేజ్ ఇమేజ్. సిఎన్ఎన్ అప్లై చేసిన తర్వాత మనకు రిజల్టెంట్ ఇమేజ్ ఉంటుందా, లేకపోతే వాల్యూ ఉంటుందా? రిజల్టెంట్ ఏముంటుందంటే ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ సిఎన్ఎన్ ఉంటుంది. అప్లై చేసినాక ఒక ఇమేజ్ పైన నేను సమ్ కాన్వర్జేషన్ అప్లై చేస్తాను. ఇమేజ్ అప్లై ఇమేజ్ చేసిన తర్వాత నేను ప్రాసెస్ చేసిన తర్వాత నాకు ఇమేజ్ ఉంటుందా, లేకపోతే సమ్ వాల్యూ ఉంటుందా? ఇమేజ్ ఇమేజ్ అనుకుంటా. ఇమేజ్. ఆ, ఓకే, కరెక్ట్, ఇమేజెస్ ఉంటాయి. ఉమ్, ఓకే. సో కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ నార్మల్ హెచ్డిఎఫ్ అప్లై చేస్తే ఎడ్జెస్ వస్తున్నాయి కదా, బ్లాక్ అవును. ఇమేజ్ లో వైట్ లైన్ అని. సో సేమ్ ఇమేజ్ పైన అప్లై చేస్తే ఇమేజెస్ ఉంటాయి. ఎస్. ఎండింగ్ లో అంటే నువ్వు ఆ, ఎంతవరకు నువ్వు ఎన్ని టైమ్స్ కాన్వల్యూషన్ అప్లై చేస్తావు, అప్లై చేసిన తర్వాత లాస్ట్ రిజల్టెంట్ ఇమేజ్ కి వచ్చిన పిక్సెల్ వాల్యూస్ తోని ఒక సాఫ్ట్ మ్యాక్స్ లేయర్ కానీ, లేదా సమ్ వేరే ఏదైనా కానీ డెసిషన్ తీసుకునే లేయర్ ఒకటి యాడ్ చేసి ఆ తర్వాత అవుట్పుట్ ఇస్తాం. ఓకే. ఓకే. సో సిఎన్ఎన్స్ లో మనం చూసిన ఏంటిది, కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. లేయర్, మ్యాక్స్ పూలింగ్, కాన్వల్యూషన్ అప్లై చేసేటప్పుడు సాలిడ్ డిటెక్టర్, ప్యాడింగ్, స్ట్రైడ్స్. ఓకే. మ్యాక్స్ పూలింగ్, బ్యాచ్ నార్మలైజేషన్, ఫ్లాటెన్ లేయర్. ఇంతేనా? అంతే. ఫ్లాటెన్ లేయర్ ఏం చేస్తుంది, ఎన్ డైమెన్షన్ టు వన్ డైమెన్షన్ అరే కన్వర్ట్ చేస్తుంది. బ్యాచ్ నార్మలైజేషన్ ఏంటిది, నార్మల్ గా ఇమేజ్ పైన నువ్వు అప్లై చేస్తున్నప్పుడు డీప్ న్యూరల్ నెట్వర్క్స్ లో హిడెన్ లేయర్స్, నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలా నువ్వు ప్రోగ్రెస్ అవుతూ వెళ్తున్న కొద్దీ గ్రేడియంట్స్ పైన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. వాటిని నార్మలైజ్ చేసుకోవడం కోసం బ్యాచ్ నార్మలైజేషన్ చేస్తాం. ఓకే. ఓకే. నెక్స్ట్ మ్యాక్స్ పూలింగ్ ఎందుకని, లొకేషన్ ఇన్వేరియన్స్, స్కేల్ ఇన్వేరియన్స్ ఇవన్నీ అచీవ్ చేయడానికి. అంటే ఇమేజ్ నువ్వు మ్యాక్స్ పూలింగ్ లేయర్ అప్లై చేసినప్పుడు ఈ రీజియన్ మొత్తంలో నీకు సపోజ్ ఇమేజ్ కి సంబంధించిన ఏదైతే డిటెక్ట్ చేస్తున్నావు అది ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా కానీ డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది మ్యాక్స్ పూలింగ్. ఓకే. స్ట్రైడ్స్ ఏంటిది, నువ్వు అప్లై చేసే సెల్ మ్యాక్స్ పూలింగ్ అయినా ఇవ్వచ్చు, దేనికైనా ఇవ్వచ్చు. స్ట్రైడ్ అంటే బై ఎన్ని యూనిట్స్ నువ్వు మూవ్ అవ్వాలనుకుంటున్నావు ఆ సెల్. ఓకే. అంటే ఆ మాస్క్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ టైం అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మాస్క్ అప్లై చేయడానికి ఎన్ని సెల్స్ మూవ్ అవుతున్నావు అనేది స్ట్రైడ్ డిసైడ్ అవుతుంది. ఓకే. ప్యాడింగ్ ఏంటిది, రిజల్టెంట్ ఇమేజ్ సైజ్ ని ఒక సమ్ ఇమేజ్ సైజ్ కావాలి అంటే ఉన్న ఒరిజినల్ ఇమేజ్ కి పిక్సెల్స్ ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ప్యాడింగ్ అంటారు. అంటే ప్యాడ్ చేస్తాం చుట్టూ, ఇమేజ్ చుట్టూ. సాలిడ్ డిటెక్టర్ ఏంటి, ఎడ్జెస్ డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. ఓకే. సో నార్మల్ గా మనం ఎంఎల్పి ట్రైనింగ్ చూసినాం కదా, డీప్ న్యూరల్ నెట్వర్క్ ఆ రోజు చేసినాం కదా, అవును. గుర్తుందా మర్చిపోయినా? చేసినాం గుర్తుంది. గుర్తుందా? యాక్టివేషన్ ఇంటెన్స్ అది రాసినాం కోడ్. ఇంకొకటి కూడా చెప్పిన, రిసెప్టివ్ ఫీల్డ్, ఎఫెక్టివ్ రిసెప్టివ్ ఫీల్డ్ అని. అవును, చెప్పినాం అంతే. ఓకే. ఫస్ట్ టైం కాన్వల్యూషన్ ఈ రీజియన్ పైన అప్లై చేసిన అనుకున్నాం. ఓకే. ఈ రీజియన్ పైన అప్లై చేసిన కాన్వల్యూషన్ కి కరస్పాండింగ్ గా ఇమేజ్ అంటే నెక్స్ట్ దాని రిజల్టెంట్ లో ఈ పీస్ వచ్చింది. దీనికి ఇక్కడ వచ్చింది, అండ్ నెక్స్ట్ దానికి ఇక్కడ వచ్చింది అనుకున్నాం. ఆ తర్వాత నువ్వు నెక్స్ట్ టైం కాన్వల్యూషన్ అప్లై చేసేటప్పుడు సపోజ్ నేను ఈ రీజియన్ లో అప్లై చేసిన అనుకున్నాను. ఇదేంటిది, ఏ రీజియన్ లో అయితే నేను అప్లై చేసినా అది రిసెప్టివ్ ఫీల్డ్. ఈ రీజియన్ లో అప్లై చేసిన అంటే ఏంటిది, వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మొత్తం రీజియన్ పైన అప్లై చేస్తే ఫస్ట్ వాల్యూ, ఈ రీజియన్ పైన అప్లై చేస్తే సెకండ్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఎఫెక్టివ్ గా నువ్వు ఏ రీజియన్ పైన ఆపరేట్ చేస్తున్నావు ఇంటర్నల్ గా బ్యాక్ ఎండ్ లో, ఒకటే ఈ మొత్తం రీజియన్ పైన ఆపరేట్ చేస్తున్నావు.
ఓకే. సో ఇది ఎఫెక్టివ్ రిసెప్టివ్ ఫీల్డ్ అంటాం. అంటే పర్టికులర్ టైంలో మనం మాస్క్ ఎక్కడైతే ప్లేస్ చేసినామో ఆ కరెస్పాండింగ్ ఇమేజ్ రిసెప్టివ్ ఫీల్డ్. ఓకే. ఆ ఇమేజ్ జనరేట్ అయిన డేటా అంటే దానికి ముందు నువ్వు కాన్వల్యూషన్స్ అప్లై చేసి జనరేట్ చేసిందే కదా అది. అవును. సో ఏ దానిపైన అయితే నువ్వు అప్లై చేసినావో అది ఎఫెక్టివ్ రిసెప్టివ్ ఫీల్డ్ అవుతుంది. ఓకే. ఓకే. ఇంకా ఏంటిది డేటా ఆగ్మెంటేషన్ చూసుకున్నాం. డేటా ఆగ్మెంటేషన్ దేనికి వాడతాము? ఇమేజ్ తక్కువ ఉన్నప్పుడు ఇమేజ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇంక్రీజ్ చేయడం కోసం. అవును. ఓకే. ఇంక్రీజింగ్. ఇంకా నార్మల్ గా ఉన్న ఇమేజెస్ లో నుంచి ఓన్లీ అన్ని ఒకటే స్టిల్ ఇమేజెస్ ఉంటే డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్నా కానీ మోడల్ ప్రిడిక్ట్ చేయాలి అంటే ఏంటిది డిఫరెంట్ యాంగిల్స్ లో నువ్వు ఇమేజ్ ని టిల్ట్ చేయడం, రొటేట్ చేయడం, ఫ్లిప్ చేయడం. అవును. ఓకే. అంటే మోడల్ ని స్కేల్ అండ్ లొకేషన్ ఇన్వేరియన్స్ అచీవ్ చేయడం కోసం కూడా డేటా ఆగ్మెంటేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఈ మోడల్ ఇన్వేరియన్స్ అచీవ్ చేయడానికి ఏంటిది ఇమేజ్ ని రొటేట్ చేయొచ్చు, ఫ్లిప్ చేయొచ్చు, ఇంకా క్రాప్ చేయొచ్చు, జూమ్ చేయొచ్చు, స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే. బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయొచ్చు, సాచురేషన్ లెవెల్స్ చేంజ్ చేయొచ్చు, కాంట్రాస్ట్ చేంజ్ చేయొచ్చు. ఇవన్నీ కాంబినేషన్స్ లో చేయొచ్చు. ఓకే. సో ఇన్ని డిఫరెంట్ వేస్ లో నీకు ఉన్న డేటా సెట్ నుంచి చాలా ఇమేజ్ కూడా నువ్వు జనరేట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది డిఫరెంట్ యాంగిల్స్ లో ఒక ఇమేజ్ ను చూపించినప్పుడు ఆ పర్టికులర్ ఇమేజ్ లో ఉన్న ఆబ్జెక్ట్ నువ్వు ఏ యాంగిల్ లో పెట్టినా కానీ మోడల్ డిటెక్ట్ చేయగలుగుతుంది. ఓకే. దాని క్లియరా? క్లియర్. సో దీన్ని కోడ్ చేయడానికి కూడా సింపుల్ చెప్పినా కదా. నార్మల్ గా మనం అక్కడ ఎట్లయితే మోడల్ ఉన్నప్పుడు సీక్వెన్షియల్ మోడల్ అని చెప్పి తీసుకొని తర్వాత m=sequential m.add సమ్ డెన్స్ లేయర్ యాడ్ చేయాలంటే డెన్స్ లేయర్ యాడ్ చేసాం. ఇక్కడ కాన్వల్యూషన్ లేయర్ యాడ్ చేయాలి కాబట్టి con2d అని యాడ్ చేస్తాం. ఓకే. యాడ్ చేసినావు తర్వాత ఇంకో కాన్వల్యూషన్ లేయర్ యాడ్ చేయాలి నువ్వు m.add con2d. అట్లా కాన్వల్యూషన్ లేయర్ లో నీకు కాన్వల్యూషన్ లేయర్ ఎట్లా యాడ్ చేస్తాము ఒక్కొక్కటి స్టార్టింగ్ లో చెప్పిన అట్లా కాదు. స్టార్టింగ్ లో ఒకటి చెప్పా కాన్వల్యూషన్ లేయర్స్ చెప్పేటప్పుడు. యాడింగ్ అంటే ఇంకోటి పక్కన ఒక 3 డైమెన్షనల్ ఇమేజ్ అంటే RGB స్కేల్ ఇమేజ్ ఉంది అంటే 3 ఛానల్స్ ఇమేజ్ ఉందన్నమాట. ఇమేజ్ పై నేను ఏం చేస్తా కాన్వల్యూషన్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ కాన్వల్యూషన్ మాస్క్ ఒకటి తీసుకోవచ్చు. అట్లా నేను ఎన్ని కాన్వల్యూషన్ మాస్క్స్ అయినా తీసుకోవచ్చు కదా. అవును. అంటే ఎన్ని న్యూరాన్స్ ఇదొక కాన్వల్యూషన్ వీటన్నిటి మీద కాన్వాల్వ్ అయ్యి రేలు అప్లై అవుతుంది అని చెప్పిన. ఓకే. సో ఇట్లా నువ్వు ఎన్నైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎన్ని కర్నల్స్ తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీకు రిజల్టెంట్ సైజ్ వస్తుంది ఇమేజ్ సైజ్. ఓకే ఓకే. సమ్ p/q/3 ఉంది అనుకో ఇమేజ్ సైజ్. రిజల్టెంట్ సైజ్ ఏమొస్తుంది సమ్ p/q వద్దు p కాన్వల్యూషన్ అప్లై చేసిన దాన్ని బట్టి pq చేంజ్ అవుతుంది. p'/q'/m కర్నల్స్ ఉన్నాయి కాబట్టి m సైజ్ ఇమేజ్ వస్తుంది. ఓకే ఓకే సో సేమ్ సీక్వెన్షియల్ తర్వాత m.add కాన్వల్యూషన్ 2D ఎన్ని కావాలి 64 అట్లాంటి కాన్వల్యూషన్ కర్నల్స్ కావాలనుకో 64. ఓకే. నెక్స్ట్ స్ట్రైడ్స్ అంటే ఎన్ని టైమ్స్ మూవ్ చేద్దాం అనుకుంటున్నావు సెల్ వైజ్ గా ఓకే ఇది ఇచ్చేయచ్చు. లేదా మ్యాక్స్ పూలింగ్ యాడ్ చేయాలనుకో m.add మ్యాక్స్ పూలింగ్ అంతే. ఇట్లానే రాస్తాం కోడ్ అంతా. ఓకే. సపోజ్ ఫ్లాట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్లాటనింగ్ లేయర్ యాడ్ చేయాలనుకో ఫ్లాటన్. ఎందుకు ఫ్లాటన్ చేయాలి సాఫ్ట్ మ్యాక్స్కి వెళ్ళేటప్పుడు అంటే ఎండింగ్ లో నీకు వెళ్ళేటప్పుడు ఫ్లాట్ ఫామ్ లోనే వెళ్ళాలి డేటా సాఫ్ట్ మ్యాక్స్ డేటా. ఓకే. ఆ తర్వాత సాఫ్ట్ మ్యాక్స్ యాడ్ చేయాలంటే ఏంటిది ఒక డెన్స్ లేయర్ యాడ్ చేస్తావు. డెన్స్ లేయర్ లో ఎన్ని యూనిట్స్ కావాలో అన్ని యూనిట్స్ పెట్టేసి ఇంకా యాక్టివేషన్ ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్ మ్యాక్స్. ఓకే అంతే. ఓకే ఓకే దీనికి పిప్ ఇన్స్టాల్ కాన్2D చెప్తారా ఏమొద్దాం ఏంటి పిప్ ఇన్స్టాల్ చేయాలా కన్వల్యూషన్ 2D అని వస్తుంది. కన్వల్యూషన్ 2D ఇవన్నీ కేరాస్ టెన్సర్ఫ్లో ఉంటాయి ఆల్రెడీ రెడీగా అవైలబుల్ అయ్యి ఉంటాయి. నువ్వు అప్లై చేసినావు కదా డెన్స్ లేయర్ అప్లై చేయడానికి పిప్ ఇన్స్టాల్ డెన్స్ చేసినావు ఇది ఫ్రమ్ keras.layers import dense అని చెప్పి తీసుకున్నాం కదా ఆ రోజు అట్లా. ఓకే. నెక్స్ట్ ఈ కాన్వల్యూషన్ లేయర్స్ మీద డిపెండ్ అయ్యి అంటే ఇమేజెస్ మీద ఇది నేను నార్మల్ గా ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు చెప్పినా కదా
స్టార్టింగ్ అందరూ ఈ మెషిన్ లెర్నింగ్ ట్రెడిషనల్ టెక్నిక్స్ యూజ్ చేస్తుండే. ఇమేజ్ డేటా పైన కూడా, ఇమేజెస్ పైన కూడా మనం మెషిన్ లెర్నింగ్ ఏదైతే లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, ఎస్విఎంస్ ఇవి ఉన్నాయి కదా, అవును. ఇవన్నీ అప్లై చేయొచ్చు. ఎట్లా అప్లై చేయొచ్చు? వీటన్నిటి నెంబర్స్ గా కన్వర్ట్ చేసుకొని ఆ నెంబర్స్ ను ఒక డేటా ఫ్రేమ్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం మొత్తం. ఓకే. ఈ కన్వర్ట్ అయిన డేటా ఫ్రేమ్ పైన నువ్వు నార్మల్ గా మెషిన్ లెర్నింగ్ ఎట్లయితే అప్లై చేస్తావో అట్లనే అప్లై చేస్తావు మోడల్. ఓకే. ఓకే, ఇది ట్రెడిషనల్ గా చేసేవాళ్ళు. దీనికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకు? ఈ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ కూడా కోర్స్ పైన ఏమి ఎక్కువ రన్ కావు. ఓకే. 2012 తర్వాత ఏమైంది? జీపీయూస్ వచ్చినాయి అని చెప్పినాను. జీపీయూ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చిన తర్వాత వీటిలలో ఏంటిది, నెంబర్ ఆఫ్ కోర్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఓకే. 11,000 12,000 కోర్స్ ఉన్నాయి అంటే 11,000 12,000 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి నీకు. ఓకే. అంటే ఎట్ ఏ టైం నువ్వు డీప్ న్యూరల్ నెట్వర్క్ లో కూడా ఆ పర్టికులర్ ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క దానిపైన ట్రైన్ చేయొచ్చు. ఓకే. దీనివల్ల కాంపిటీషన్ టైం తగ్గింది. అండ్ ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? బ్యాక్ ప్రాపగేషన్. ఓకే. ఓకే, అంతకుముందు బ్యాక్ ప్రాపగేషన్ లేదు కాబట్టి నీకు ఫెయిల్ అయినాయి డీప్ న్యూరల్ నెట్వర్క్స్. ఎందుకు? వానిషింగ్ గ్రేడియంట్స్, ఎక్స్ప్లోరింగ్ గ్రేడియంట్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఓకే. బ్యాక్ ప్రాపగేషన్ వచ్చింది తర్వాత, ఆప్టిమైజర్స్, యాడమ్ ఆప్టిమైజర్, డిఫరెంట్ ఆప్టిమైజర్స్ రావడం, ఇవన్నిటితో పాటు డేటా జనరేషన్ కూడా ఎక్కువ అవడం వల్ల డీప్ న్యూరల్ నెట్వర్క్స్ కి లైక్ ఏమంటాం, ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. ఓకే, సో అప్పుడు ఇమేజ్ నెట్ ఛాలెంజ్ అని ఒకటి పెట్టిన అనమాట. ఇమేజ్ నెట్ అంటే ఇమేజ్ డేటా కలెక్ట్ చేసింది. ఓకే, అంటే చాలా ఇమేజ్ ని కలెక్ట్ చేసి వాటికి అనోట్ చేసింది. అంటే ప్రతి ఒక్క ఇమేజ్ లో ఏ ఆబ్జెక్ట్ ఉంది అనేది వీళ్ళే మాన్యువల్ గా ఎంట్రీ చేసి పెట్టింది. ఓకే. ఓకే, ఈ డేటా పైన మోడల్ ప్రెడిక్ట్ చేయమంటే అప్పుడు ఏమంటాం, ఈ కాన్వల్యూషనల్ లేయర్స్ అంటే సిఎన్ఎన్ నెట్వర్క్స్ వచ్చిన తర్వాత వీటితో అప్లై చేస్తే ఆల్రెడీ ట్రెడిషనల్ మోడల్స్ కంటే చాలా ఎక్కువ స్కేల్లో డిఫరెన్స్ తో బెస్ట్ స్కోర్ వచ్చింది అనమాట. ఓకే. ఓకే, ఆ వచ్చిన తర్వాత నుంచి కాన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. ఓకే, సో ఇప్పుడు కూడా మనకు సపోజ్ ఇప్పుడు ఈవెన్ మెడికల్ అప్లికేషన్ కానీ ఏ అప్లికేషన్ లో కానీ ఒక డేటా ఉంది. మన డేటా మీద ఇప్పుడు నేను అప్లై చేయాలనుకుందాం. ఓకే. ఓకే, నాకున్న ఇమేజ్ పైన నేను అప్లై చేయాలి అంటే నేను మొత్తం ఇమేజ్ తీసుకొని మళ్ళీ అప్లై చేయడం స్టార్ట్ చేస్తే అన్ని ఇమేజ్ ని మళ్ళీ రొటేట్ చేసి వాటిని యాంగిల్ చేంజ్ చేసి కాంట్రాస్ట్ చేంజ్ చేసి ఇవన్నీ చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా కావాలి. అవును. దాని బదులు ఆల్రెడీ ఇమేజ్ నెట్ డేటా పైన వాడు జనరేట్ చేసి పెట్టిండు కదా, ఒక మోడల్ తయారు చేసి బెస్ట్ స్కోర్ వస్తుంది అంటే ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేయడానికి. అవును. ఓకే, అంటే ఏంటిది, ఆ పర్టికులర్ మోడల్ నేర్చుకొని ఉంటది కదా, ఆ పర్టికులర్ మోడల్ వెయిట్స్ అన్ని ఏమై ఉంటాయి, ఓకే ఇమేజ్ లో ఇలా ఉంటాయి, ఎడ్జెస్ ఇలా ఉంటాయి, ఇవన్నీ నేర్చుకొని ఉంటది కదా. అవును. సో ఆ వెయిట్స్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్ గా. అక్కడ ఉన్న వెయిట్స్ ని అవును. అక్కడ ఉన్న వెయిట్స్ ని యూజ్ చేసుకుంటే దాన్ని ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటాం. ఓకే. ఓకే. ఓకే, ఎస్. సో నార్మల్ గా ఈ సిఎన్ఎన్ మోడల్స్ ఇప్పుడు సపోజ్ హేమంత్ కనిపిస్తుంది, ఒక కాన్వల్యూషన్ లేయర్ పెడదాం, నెక్స్ట్ కాన్వల్యూషన్ తర్వాత ఒక మ్యాక్స్ పూలింగ్, మళ్ళీ కాన్వల్యూషన్ మ్యాక్స్ పూలింగ్. ఓకే, కాన్వల్యూషన్ బ్యాచ్ నార్మలైజేషన్, కాన్వల్యూషన్ డ్రాప్ అవుట్, సమ్ కాన్వల్యూషన్ లేయర్, సమ్ మ్యాక్స్ పూలింగ్, డ్రాప్ అవుట్, బ్యాచ్ నార్మలైజేషన్. ఓకే, ఫైనల్ గా డెన్స్ కి ఇచ్చాం. ఇది నువ్వు అనుకున్న ఆర్కిటెక్చర్ అనుకుందాం. ఓకేనా, ఓకే. నువ్వు ఇట్లా ఒక ఆర్కిటెక్చర్ అనుకుని అది డిజైన్ చేసి పెట్టుకున్నావు. ఆ డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ తీసుకెళ్లి ఇమేజ్ నెట్ డేటానో లేకపోతే సమ్ అదర్ డేటా పైన నువ్వు ట్రైన్ చేసినప్పుడు నీకు బెస్ట్ స్కోర్ వచ్చింది అనుకో, ఓకే. అప్పుడు నువ్వు ఒక రీసెర్చ్ పేపర్ లాంచ్ చేస్తావు కదా. చేస్తాం. సేమ్, సో అప్పుడు ఆ పర్టికులర్ ఆర్కిటెక్చర్ కి ఒక నేమ్ పెట్టుకుంటాం. సో హేమంత్ ఫాలో అయింది ఏంటిది, ఇక్కడ 3 ఇది నువ్వు ఫాలో అయిన ట్రెండ్ ఇది ఏదైతే ఉందో కాన్వల్యూషన్ లేయర్స్ ఇవన్నీ ఈ పర్టికులర్ మొత్తం ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ కి ఒక నేమ్ పెట్టుకుంటావు కదా. ఓకే, సో అట్లానే డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ వచ్చినాయి అప్పుడు ఎప్పుడు కాన్వల్యూషన్ లేయర్స్ న్యూరల్ నెట్వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఓకే, దాంట్లో ఇప్పుడు చూద్దాం మనం కొన్ని డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్. ఓకే. కాదే వికీపీడియాకి ఇచ్చినావా? కాదే ఏంచని వికీపీడియా డొనేట్ చేసావా? ఇంకా చేయలేచని. ఎందుకు అడుగుతారా? ఓకే,
ఒక చిన్న అలెక్స్ నెట్ ఉంది కదా, మ్మ్. ఇది ఒక ఆర్కిటెక్చర్ అనమాట, ఆల్రెడీ డిజైన్ చేసిన వాళ్ళు. ఓకే. ఓకే. సో ఇనిషియల్ గా ఒక ఇమేజ్ తీసుకున్నాడు. ఓకే. ఓకే, ఇమేజ్ తీసుకున్న తర్వాత వాడు ఫాలో అయిన ఆర్కిటెక్చర్ ఏంటిది, ఆ ఇమేజ్ పైన కాన్వల్యూషన్ అప్లై చేస్తున్నాడు ఫస్ట్. మ్మ్. అవును. 11x11 కాన్వల్యూషన్ సైజ్ ఇది. మ్మ్. ఓకే, స్ట్రైడ్ ఏం తీసుకున్నాడు, 4 స్ట్రైడ్ తీసుకున్నాడు. మ్మ్. ఓకే, 11x11 4 స్ట్రైడ్ అంటే ఇది ఎంత ఉంది ఇమేజ్ సైజ్, 227 కదా. మ్మ్. అవును. ఓకే, వాడి ఎగ్జాంపుల్ లోదే క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఒక ఇమేజ్ ఇచ్చిండు, 227x227 ఉంది ఇమేజ్. మ్మ్. అవును. దీనికి దేంతో కాన్వాల్వ్ చేస్తుండు, 11x11 కాన్వల్యూషన్. మ్మ్. అవును. ఓకే, స్ట్రైడ్ 4. ఫోర్. ఓకే, నార్మల్ గా n/m ఇమేజెస్ కి హలో ప్రజెంట్ కాన్వల్యూషన్ అప్లై చేస్తే సైజ్ ఏమవుతుంది, అది ఫామ్లో ఉంటుంది అంతే. ఫామ్ లో ఉంటుందా? మ్మ్. మర్చిపోయినా వచ్చినాయి అప్పుడే. ఫామ్లో గుర్తుంచుకోలే. ఆ స్టైల్ ఫామ్లో ఏదో రాసిన ఆ రోజు n/m ఇమేజ్ పైన k/k కాన్వల్యూషన్ చేస్తే ఏమొస్తుందని చెప్పిన, n-k ప్లస్ k ప్లస్ 1. పి. ఓకే. ప్లస్ 1. ఓకే. ఓకే, n-k ప్లస్ 1. ప్లస్ 1. ఓకే. ఓకే, స్ట్రైడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, స్టైడ్ అప్లై చేస్తే n-k బై s ప్లస్ 1 ఓకే. ఇంటూ n-k బై s ప్లస్ 1. ఓకేనా? ఇప్పుడు కూడా ఇదే ఫామ్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు వాటి ఇక్కడ ఏంటిది, n అంటే ఏంటిది, 227. 227 మైనస్ 7 మైనస్ 11 బై స్ట్రైడ్ ఎన్ని స్ట్రైడ్స్ అప్లై చేస్తుండు, 4 స్ట్రైడ్స్ అప్లై చేసిండు. ఓకే, ప్లస్ 1 227 మైనస్ 11 ఎంత చిన్న, చెప్పిన ఆన్సర్ 216 బై 4. 216 బై 4 54. ఓకే, అంతే కదా. 55. సో 55 బై 55 ఇమేజ్ జనరేట్ అవుతుంది మనకి. ఓకే. ఓకేనా? వాళ్ళు తీసుకున్న ఆర్కిటెక్చర్ లో ఫస్ట్ 11x11 కాన్వల్యూషన్, స్ట్రైడ్ 4x4 అంటే ఏంటిది, ఇక్కడ ఒకసారి అప్లై చేసిన తర్వాత మాస్క్ నెక్స్ట్ సెల్ అప్లై చేయడు, నెక్స్ట్ సెల్ కాకుండా నెక్స్ట్ సెల్ కాకుండా 3 వదిలేసి ఆ తర్వాత నెక్స్ట్ సెల్ మీద స్ట్రైడ్ అప్లై చేస్తాడు. ఓకే. ఓకే, సో అట్లా అప్లై చేస్తున్న కొద్ది 227 ఇమేజ్ లో ఎన్ని టైమ్స్ అప్లై చేస్తాడు, 55 టైమ్స్ అప్లై చేస్తాడు. అవును. స్ట్రైడ్ సైజ్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది, 226 టైమ్స్ అప్లై చేస్తాము. ఓకే. 226 కాదు, 215 టైమ్స్ అప్లై చేస్తాం. ఎందుకు, 227 మైనస్ 11 ఎన్ని, 217 టైమ్స్ అప్లై చేస్తాం ఇక్కడ. ఓకే, స్ట్రైడ్ 4 తీసుకోవడం వల్ల ఏంటి, ఇక్కడ ఒకసారి మాస్క్ పెట్టిన తర్వాత నెక్స్ట్ 3 సెల్స్ వదిలేసి నెక్స్ట్ మాస్క్ పెడతాం. ఓకే, 55 ఇమేజ్ జనరేట్ అయింది. ఓకే. ఓకే, ఇట్లాంటివి ఎన్ని తీసుకున్నాడు, 96 కర్నల్స్ తీసుకున్నాడు. ఓకే. ఓకే, సో ఒక ఫోటో ఉంది మనకి, సమ్ ఫోటోగ్రాఫ్ మనం తీసిన ఫోటోగ్రాఫే అనుకున్నాం. ఆ ఇమేజ్ సైజ్ 227 బై 227 అంటే వర్టికల్ గా 227, హారిజాంటల్ గా 227 పిక్సెల్స్ ఉన్నాయి. ఓకే. దీనిపైన ఫస్ట్ టైం 11x11 కాన్వల్యూషన్ అప్లై చేసినాం, అప్పుడు నాకు ఏమొచ్చింది, 55/55 ఇమేజ్ జనరేట్ అయింది. అవును. ఓకే, అట్లాంటివి ఎన్ని అప్లై చేస్తున్నా, 96 అప్లై చేస్తున్నా, అంటే ఇంకొక 11x11 మళ్ళీ ఇంకో 55/55 ఇట్లా 96 టైమ్స్ అప్లై చేస్తే 96 టైమ్స్ 55/55 జనరేట్ అవుతుంది కదా. అవును. ఓకే, సో ఇదంతా లేయర్ ఫామ్ లో అప్లై చేసిన వాడు ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ లేయర్ రిజల్ట్ ఉంటుంది, నెక్స్ట్ అప్లై చేసినప్పుడు దాని వెనుక సెకండ్ లేయర్ కి వచ్చిన రిజల్ట్ సేవ్ చేస్తాం సెకండ్ ఛానల్లో. అట్లా 96 కర్నల్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇట్లా 96 టైమ్స్ ఒక్కొక్క లేయర్ లో ఒక్కొక్క టైం అప్లై చేసిన రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సో రిజల్టెంట్ ఇమేజ్ ఏమొస్తుంది, 55/55 బై 96 సైజ్. ఓకే. ఓకేనా? ఆ తర్వాత ఏం చేస్తున్నాం, నెక్స్ట్ మ్యాక్స్ పూల్ చేస్తున్నాం 3x3 విత్ స్ట్రైడ్ 2. ఓకే. మ్యాక్స్ పూలింగ్ చేస్తే ఏమొస్తుంది,
మ్యాక్స్ పూల్ చేస్తే అంటే ఏమంటారు? సేమ్ కాన్వల్యూషన్ లేయర్ టైపే కదా మ్యాక్స్ పూల్ అంటే ఇట్లా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అవును. ఆపరేషన్ డిఫరెంట్. సైడ్ లో ఒక 55 సైడ్ లో ఏది 55 మ్యాక్సిమం ఉందో అది తీసుకుంటది కదా క్రమం. అంతే వెంకీ. సో ఇక్కడ మ్యాక్స్ పూల్ ఎంత చేస్తున్నాము 3/3 మ్యాక్స్ పూల్. ఓకే 3/3. సో ఫస్ట్ ఇక్కడ 3/3 మాస్క్ ప్లేస్ చేస్తాం. ఈ మొత్తం రీజన్ లో ఏదైతే వాల్యూ ఎక్కువ ఉందో ఆ వాల్యూ ఫస్ట్ బాక్స్ లో ప్లేస్ చేస్తాం. ఓకే ఓకే. నెక్స్ట్ 3/3 మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ లో మాస్క్ ప్లేస్ చేస్తాం. అక్కడ ఆ రీజన్ లో వాల్యూ ఏది ఎక్కువ ఉందో అది నెక్స్ట్ దాంట్లో ఎంటర్ చేస్తాం. ఎస్. స్ట్రైడ్ కూడా ఇచ్చిండు కదా క్రాంతి. స్ట్రైట్ కూడా ఇచ్చిండు. సో ఇది బేసిక్ మ్యాక్స్ పూలింగ్. దీనికి ఏంటి వాడు స్ట్రైట్ 2 తీసుకోమన్నాడు. అంటే నార్మల్ గా అయితే నువ్వు ఇట్లా అప్లై చేసుకుంటూ వెళ్ళేవాడివి. ఫస్ట్ టైం మాస్క్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ సెల్ కాకుండా ఆ నెక్స్ట్ సెల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ మాస్క్ అప్లై చేయాలి. ఓకే. సేమ్ దీనికి కూడా ఏంటిది n/n k/k కదా. అవును. n - అప్పుడు ఏమవుతుంది n-k+1 బై ఎస్. స్ట్రైట్ ఉంది కాబట్టి n-k బై n-k/s ప్లస్ 1. అప్పుడు ఏమవుతుంది 55 - 3 బై 2 ప్లస్ 1. ఓకే 55 - 3 52 బై 2. 26 ప్లస్ 1 27 టోటల్. 27/27. ఓకే సో రిజల్టెంట్ ఇమేజ్ 27/27 ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే ఇట్లాంటిది ఏం అప్లై చేస్తున్నావు అవి కూడా 96 అప్లై చేస్తావు. అవును. ఎందుకు 96 ఛానల్ ఇమేజ్ ఉంది కదా ఇప్పుడు మనకి ఫస్ట్ టైం కాన్వల్యూషన్ అప్లై చేసిన తర్వాత 227 పైన అప్లై చేసిన తర్వాత 55/55/96 సైజ్ వచ్చింది కాబట్టి ఇది కూడా 96 పైన అప్లై చేయాలి. ఓకే 27/27/96 వచ్చింది. ఓకే ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు మళ్ళీ కాన్వల్యూషన్ 5/5 కాన్వల్యూషన్ అప్లై చేస్తున్నాడు. ఈసారి ఏం చేసిండు ప్యాడింగ్ కూడా 2 ఇచ్చిండు. అట్లాంటి 256 కర్నల్స్ వాడుతుంచింది. ఓకే 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 చెప్పనా నెక్స్ట్ అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోను. కంటిన్యూ. ఓకే అదే కంటిన్యూ అంటే ఇది మళ్ళీ కాన్వల్యూషన్ వేసి మళ్ళీ ప్యాడింగ్ చేసి చూపిన అప్పుడు ఏముండదు. ఈ 27/27 కి ఇట్లా ప్యాడ్ చేస్తాం అనమాట 2 యూనిట్స్ తో. ఓకే ఓకే కనిపించిందా? కనిపించింది. ఓకేనా ఇది 27/27 కి 2 యూనిట్స్ అన్ని సైడ్ 2 యూనిట్స్ ప్యాడ్ చేస్తాం. ఓకే అప్పుడు ఏమవుతుంది కాన్వల్యూషన్ 5/5 అప్లై చేస్తాం. నార్మల్ గా అయితే ఏంటిది 27 - 5 బై స్ట్రైడ్స్ లేవు అనుకుంటే ఇక్కడ ఓకే ప్లస్ ఏంటిది 2p కదా ప్యాడింగ్ చేస్తే 2 × 2 ఓకే 4 ప్లస్ 1 అంతే కదా. సో రిజల్టెంట్ ఇమేజ్ మళ్ళీ 27/27 వచ్చింది. ఓకే నార్మల్ గా అయితే ఏంటిది 27 కి నువ్వు 5/5 కాన్వల్యూషన్ చేస్తే ఏమొస్తుంది 27 - 5 ఎంత 22 ప్లస్ 1 23/23 ఇమేజ్ రావాలి. ప్యాడింగ్ 2 చేయడం వల్ల ఇక్కడ 27/27 మళ్ళీ 27/27 వాడు అచీవ్ చేసుకున్నాడు. ఇది ఎందుకు ఇట్లా చేసిండో అని ఏం లేదు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు. సో ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ లో ఇమేజెస్ పైన అప్లై చేసినప్పుడు బెస్ట్ స్కోర్ వచ్చింది అనమాట వాళ్ళకి. అందుకని దీనిపైన పేపర్ పబ్లిష్ చేసిండు. ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ నేమ్ అలెక్స్ నెట్ అనమాట. నువ్వు కూడా ఏదైనా ఇట్లనే డిఫరెంట్ నెంబర్స్ పెట్టుకుని ట్రై చేసుకుంటూ వెళ్ళిపోయినావు అనుకో ఫైనల్ గా నీకు స్కోర్ బాగా వచ్చింది అనుకో ఉన్న వాటికంటే ఎక్కువ నువ్వు ఒక పేపర్ పబ్లిష్ చేసుకొని ఒక ఆర్కిటెక్చర్ నేమ్ పెట్టుకోవచ్చు. హేమంత్ ఆర్కిటెక్చర్ అని పెట్టుకోరా. హేమంత్ ఆర్కిటెక్చర్ ఓకే 256 కర్నల్స్ కాబట్టి 256 వాల్యూస్ వస్తాయి. ఓకే నెక్స్ట్ మళ్ళీ మ్యాక్స్ పూలింగ్ చేసిండు. కాన్వల్యూషన్ 3/3 అప్లై చేసిండు. 384 కర్నల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళించండి. ఓకే మళ్ళీ 256 కర్నల్స్ చేసిండు. ఇక్కడ చేసిండు. లాస్ట్ రిజల్ట్ 6/6 ఇమేజ్ వచ్చింది. ఓకే సో ఓవరాల్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఉన్న వాటిని ఏం చేసిండు ఫుల్లీ కనెక్టెడ్ డెన్స్ న్యూరల్ నెట్వర్క్ ఇచ్చిండు 2 సార్లు. ఆ తర్వాత సాఫ్ట్ మ్యాక్స్ ఇచ్చిండు. ఎందుకు 1000 ఇచ్చిండు అంటే ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేసిన డేటా సెట్ లో 1000 క్లాసెస్ ఉన్నాయన్నమాట ప్రెడిక్ట్ చేయాల్సి. కాబట్టి సాఫ్ట్ మ్యాక్స్ లో 1000 ఇచ్చిండు. అంటే 1000 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బేస్ మీద ఇమేజ్ తయారు చేసిండు వాళ్ళు. ఓకే కానీ ఆ న్యూరల్ నెట్వర్క్ లా ఏమి ఇచ్చిండో తెలుస్తుందా క్రాంతి మనకి? ఏది వెంకి? ఫుల్లీ కనెక్టెడ్ న్యూరల్ నెట్వర్క్. అది వాళ్ళ పేపర్ చదివితే తెలుస్తుంది వెంకి. అంటే దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ యాక్టివేషన్ ఒకటే చేంజ్ గా వెంకి. అవును కరెక్ట్.
ఈ ఫుల్లీ కనెక్టెడ్ లో ఏముంటది, యాక్టివేషన్ ఒకటే చేంజ్, అంటే రేలో యాక్టివేషన్ వాడిండా ఏం వాడిండు, ఆప్టిమైజర్ ఏం వాడిండు తెలియదు, అదొకటి. ఓకే. కొన్ని అది రోజులు మనం కంపేర్ చూడాలంటే వాళ్ళ చేసి రీసెర్చ్ పేపర్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది మనకి, దాంట్లో ఉంటుంది. ఉమ్. ఇది తెలుసు, ఈ పార్ట్ మొత్తం మనకి నార్మల్ గా దీంట్లో చేసేది ఏం లేదు కదా. అవును. ఉమ్. ఈ రెండిట్లను లోపల ఉన్న న్యూరాన్స్ లో ఏం యాక్టివేషన్ వాడిండు, ఏ ఆప్టిమైజర్స్ వాడిండు అనేది మాత్రం చూసుకోవాలంతే. ఓకే. ఓకే, ఇదే అలెక్స్ నెట్. ఓకే, ఓకే. సో ఈ నెట్వర్క్ బిల్డ్ చేయడానికి ఏం యూజ్ చేసిండు, వాళ్ళు యూజ్ చేసింది ఇది కంప్లీట్ గా అందరూ యూజ్ చేస్తారు అలెక్స్ నెట్, ఇవన్నీ నెట్వర్క్స్. ఓకే. మనం నేర్చుకున్న కాన్వల్యూషన్ లేయర్, మ్యాక్స్ కూలింగ్ లేయర్, అంతే కదా. ఇంకో వేరే కూడా వాడలేడు, డ్రాప్ అవుట్ వాడలేదు, బ్యాచ్ నార్మలైజేషన్ వాడలేదు, ఏది వాడలేదు. అవునవును, ఏం వాడలేదు. జస్ట్ కాన్వల్యూషన్ లేయర్, మ్యాక్స్ కూలింగ్ లేయర్, ఈ రెండింటిని డిఫరెంట్ నెంబర్స్ కాంబినేషన్ లో అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే ఉన్న ఇమేజెస్ లో, అంటే ఆ పర్టికులర్ ఇమేజెస్ లో 1000 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అది క్లాసిఫై చేయగలుగుతుంది. జస్ట్ ఓకే. ఇంతే ఆర్కిటెక్చర్. నువ్వు దీనికి కోడ్ రాసినా అంతే కదా. ఏం అంతే. రాస్తావు, ఎం డాట్ సీక్వెన్షియల్ ఫస్ట్, ఓకే. సారీ ఎం ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్షియల్ మోడల్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఎం డాట్ యాడ్. ఫస్ట్ ఏం చేస్తున్నావు, కాన్వల్యూషన్ అప్లై చేస్తున్నావు. ఉమ్. ఓకే, కాన్ 2D ఎన్ అట్లాంటివి 96. అవును. ఓకే, ఈ కర్నల్ సైజ్ ఎంత, కర్నల్ సైజ్ అని ఉంటుంది 11/11. ఓకే, 11/11 స్ట్రైడ్ ఓకే, ఈక్వల్ టు 2. స్ట్రైడ్స్ 4 4 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నావు, మళ్ళీ ఎం డాట్ యాడ్ మ్యాక్స్ పూల్ లేయర్. అవును. మ్యాక్స్ పూల్ లేయర్ అప్లై చేస్తావు. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి మ్యాక్స్ పూల్స్, ఓకే మ్యాక్స్ పూల్ డైరెక్ట్ వస్తుంది. ఎన్ని మ్యాక్స్ పూల్ కర్నల్ సైజ్ ఏంటిది, 3/3. 3/3 స్ట్రైడ్ ఈక్వల్ స్ట్రైడ్స్ టు 2. ఓకే, నెక్స్ట్ ఎం డాట్ యాడ్ కాన్వల్యూషన్ లేయర్ 5/5 256. 256 కర్నల్ సైజ్ 5/5, స్ట్రైడ్ సైజ్ 2, సారీ ప్యాడింగ్ సైజ్ 2, ప్యాడింగ్ ఈక్వల్ టు 2 అని రాస్తాం. ఎస్. అంటే ఇట్లా ఎన్ని లేయర్స్ ఉన్నాయో అన్నిటికీ 1 లైన్ రాసుకుంటే వెళ్ళా 1 2 3 4 5 8 9 10 11 లైన్స్ లో కోడ్ చిన్నది మొత్తం. ఓకే, 11 లైన్స్ లో ఈ కోడ్ రాస్తే అన్ని మిలియన్ ఇమేజెస్ లో నుంచి మోడల్ నేర్చుకొని కొత్తగా నువ్వు 1000 డిఫరెంట్ క్లాసెస్ లో ఏ ఇమేజ్ ఇచ్చినా ఆ ఇమేజ్ లో ఏ ఆబ్జెక్ట్ ఉందని డిటెక్ట్ చేస్తుంది. ఓకే. 11 లైన్స్ కోడ్. ఓకే, ఓకే. 11 లైన్స్ అంటే జస్ట్ ఆర్కిటెక్చర్ కి 11, మోడల్ డాట్ ఫిట్ ఒకటి, మోడల్ డాట్ కంపైల్ ఒకటి, 2 లైన్స్ అంతే. ఓకే. కాంతి ఇది క్లాసిఫికేషన్ ఏనా కాంతి? ఇది క్లాసిఫికేషన్ టాస్క్ వెంకి, ఇమేజ్ నెట్. ఓకే. జనరల్ ఇమేజ్ క్లాసిఫికేషన్ ఉంటాయి వెంకి, చాలా వరకు ఇమేజ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఓకే. ఓకే చిన్న, అలెక్స్ నెట్ క్లియరా? అలెక్స్ నెట్ బిల్డ్ చేసింది ఆన్ కాన్వల్యూషన్ అండ్ మ్యాక్స్ పూలింగ్. ఇవి గుర్తు పెట్టుకోవాలి. ఈ కర్నల్ సైజ్ గుర్తు లేకపోయినా ఓకే. అలెక్స్ నెట్ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు ఎప్పుడైనా అలెక్స్ నెట్ పైన వర్క్ చేసినావు అనుకో, అంటే ఆర్కిటెక్చర్ వాడినాం అనుకున్నాం, అది వాడడం ఎట్లా అదంతా చెప్తా. ఫస్ట్ ఇవి ఆర్కిటెక్చర్స్ ఏమున్నాయి చూసుకో. అలెక్స్ నెట్ పైన యూజ్ చేసినావు అనుకో, అప్పుడు నువ్వు అలెక్స్ నెట్ లో ఏమున్నాయి అసలు అంటే ఓన్లీ కాన్వల్యూషన్ మ్యాక్స్ పూలింగ్ తప్ప ఇంకా వేరే ఏవి ఇంట్రొడ్యూస్ చేయలేదు. అట్లా చెప్పాలా? ఓకే. ఓకే. ఓకే, అందరు క్లియర్? ఎవరికేమైనా డౌట్ ఉందా? క్లియర్. వెంకటేష్, బిందు, సన్న క్లియర్ కాంతి. ఇది చూద్దామా, ఇది చూద్దామా? ఇమేజ్ ఇమేజా? నీ ఇష్టం కాంతి. మంచిగా అందరు క్లియరా? క్లియర్. అదా మెసేజ్ కూడా వచ్చింది. నీకు క్లియరా? క్లియర్. నా క్లియర్. ఓకే,
ఇది కొంచెం విజువల్ ఫార్మాట్ ఉంది. ఓకే, ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ వాల్ తీసుకుని ఇమేజ్, కార్ ఇమేజ్ ఉంది కదా వెనక. కనబడుతుంది. ఇమేజ్ సైజ్ ఏంటిది? 224 పిక్సెల్స్ హారిజాంటల్గా ఉన్నాయి, 224 పిక్సెల్స్ వర్టికల్గా ఉన్నాయి. ఓకే, ఆర్జీబీ కలర్ ఇమేజ్ కనిపిస్తుంది కాబట్టి 3 ఛానల్స్ ఉన్నాయి. ఛానల్. ఓకే, 3 ఛానల్స్ మర్చిపోదాం కొంచెం వదిలే. ఓకే, అవును. ఆ తర్వాత సమ్ కాన్వల్యూషన్ అప్లై చేసాడు. ఓకే. బ్లాక్ కలర్ డబ్బా ఈ బాక్సెస్ ఏమిటి? ఈ పర్టికులర్ బ్లాక్ కలర్ అంటే కాన్వల్యూషన్ ప్లస్ రేలు అనమాట. అంటే కాన్వల్యూషన్ లేయర్, కాన్వల్యూషన్ ప్లస్ రేలు అంటే కాన్వల్యూషన్ లేయర్ చిన్న. ఓకే. రెడ్ కలర్ మ్యాక్స్ పూలింగ్. ఓకే. ఆ తర్వాత 3 ఫుల్లీ కనెక్టెడ్స్, ఒక సాఫ్ట్ మ్యాక్స్. ఓకే. అంతే కదా. అలెక్స్ నెట్ లో వాడినట్టు ఇక్కడ కూడా ఓన్లీ కాన్వల్యూషన్ లేయర్స్, మ్యాక్స్ పూలింగ్ మీదనే ఈ నెట్ కూడా ఈ ఆర్కిటెక్చర్ కూడా డిజైన్ చేశారు. దీని పేరు విజిజీ నెట్ అనమాట. ఓకే. ఓకే, ఎస్. సో దీంట్లో కూడా కాన్వల్యూషన్, మ్యాక్స్ పూలింగ్ రెండే ఉన్నాయి. తర్వాత ఫుల్లీ కనెక్టెడ్, సాఫ్ట్ మ్యాక్స్. ఓకే. ఓకే, దీనికి డిఫరెంట్ ఇమేజ్ తీసుకున్నాం. కాంతా మనిషి ఒకటి తీసుకుని చూడు కాంతా. పైన మనిషి వద్దు చిన్న, ఒక్క నిమిషం. ఫీలో. ఓకే, రైట్. రొటేట్ అవుతుందా చిన్న దీంట్లో? రొటేటా? కంతి ఇక్కడ ఉంది చూడు. ఇక్కడ ఈడ ఆ ఇమేజ్ పెట్టుకో. స్కేల్ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇదేంది? న్యూ ఫోల్డర్. ఇదేంది? ఎస్. అది అండు రీడు. ఓకే, సరే వదిలేసే కానీ. సో దీంట్లో ఇమేజ్ సైజ్ ఏదైనా ఉండండి. ఇంతకు ముందు కూడా ఇమేజ్ సైజ్ ఏదున్నాం మనం జస్ట్ 227x227 ఇమేజ్ పైన క్యాలిక్యులేట్ చేసినాం, ఎందుకు అక్కడ ఉన్నదానికి కంపేర్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ ఏదైనా ఇమేజ్ సైజ్, ఇక్కడ 224 ఇమేజ్ తీసుకున్నాడు, 224x224 ఇమేజ్ తీసుకున్నాడు. సో విజిజీ నెట్ లో ఒకటి ఏంటి అంటే కంప్లీట్ గా అన్ని 3x3 కాన్వల్యూషన్ లేయర్స్. ఓకే, అలెక్స్ నెట్ లో ఏంటిది? ఫస్ట్ 11x11, తర్వాత 5x5, నెక్స్ట్ 3x3, ఇట్లా వెళ్ళినాయి కదా కాన్వల్యూషన్ లేయర్స్. ఇక్కడ ఏంటి అంటే అన్ని 3x3 కాన్వల్యూషన్ లేయర్స్ విజిజీ నెట్ లో. అంటే వీళ్ళు డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ లో వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకున్నారు, దానిపైన 3x3 కాన్వల్యూషన్. ఓకే, అట్లాంటి 64 కర్నల్స్ అప్లై చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఇదే ఇమేజ్ పైన 3x3 కాన్వల్యూషన్ 64. ఓకే, నెక్స్ట్ మ్యాక్స్ పూలింగ్ అప్లై చేసినాం. మ్యాక్స్ పూలింగ్ తర్వాత మళ్ళీ 3x3 కాన్వల్యూషన్, ఈ 128. మళ్ళీ 3x3 128 కాన్వల్యూషన్ లేయర్స్. కాన్వల్యూషన్ లేయర్ అంటే ఇంటర్నల్ కాన్వల్యూషన్ అవుతుంది, రేలో అవుతుంది, చెప్పినా కదా. ఓకే, కాన్వల్యూషన్ లేయర్స్ అంటే మనకి రెడీగా ఉన్న కాన్వల్యూషన్ లేయర్ లో కాన్వల్యూషన్ అవుతుంది, ప్యాడింగ్ కావాలంటే ప్యాడింగ్, స్ట్రైడ్ కావాలంటే స్ట్రైడ్, రేలో అప్లై అవుతుంది. ఓకే, నువ్వు ఆర్కిటెక్చర్ లో చూపించేటప్పుడు కాన్వల్యూషన్ ప్లస్ రేలు అని చూపిస్తావు. ఓకే, లేదా కాన్వల్యూషన్ లేయర్ అని రాయాలి ఆర్కిటెక్చర్ లో. 128 నెక్స్ట్ మ్యాక్స్ పూలింగ్, నెక్స్ట్ మళ్ళీ 3x3 కాన్వల్యూషన్, 3x3 కాన్వల్యూషన్, 3x3 కాన్వల్యూషన్, అన్ని 256 కర్నల్స్. ఓకే, 512 ఇట్లా అప్లై చేసి మ్యాక్స్ పూలింగ్. ఆ తర్వాత 3 ఫుల్లీ కనెక్టెడ్ సాఫ్ట్ మ్యాక్స్. ఇది విజిజీ నెట్ ఆర్కిటెక్చర్. అలెక్స్ నెట్ కంటే సింపుల్ గా ఇంకొంచెం బెటర్ యాక్యురసీతో వచ్చింది అనమాట మోడల్. ఓకే, అర్థమైందా? మన డౌట్ ఉందా? విజిజీ అంటే ఏం చెప్పాలి? ఇందులో ఓన్లీ కాన్వల్యూషన్ లేయర్స్ ఉంటాయి, 3x3 అని చెప్పాలి, అంతే కదా.
కన్వల్యూషన్ లేయర్స్ మ్యాక్స్ కూలింగ్ ఎవరికి ఇస్తావు? మ్యాక్స్ కూలింగ్ కూడా ఉంది, అవును. మ్యాక్స్ కూలింగ్ కూడా ఉందని చెప్పాలి. యా విజేజీ, యా ఒక నిమిషం, ఇంకా విజేజీ 16 విజేజీ 19 కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో. 32 VGG. అంటే అందులో నెంబర్ ఆఫ్ స్టేజెస్ మారిన కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఉంది చూడు ఏదో ఒకటి, ఇదా అది కాదు. సేమ్ చిన్ని అవే, సేమ్ అవే. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇమేజ్ పైన ఫస్ట్ ఇమేజ్ ఏంటిది మనకు ఉన్నది, సేమ్ అదే ఇమేజ్ పైన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది. ఓకే, ఫస్ట్ 224/224 ఇమేజ్ ఉంది. ఓకే, అన్ని 3x3 కాన్వల్యూషన్సే కదా. ఎస్. ఫస్ట్ టైం ఏం అప్లై చేసిన, 2 times 3x3 కాన్వల్యూషన్ అప్లై చేసిన. ఓకే. ఓకే, 2 times అప్లై చేసిన కదా, చేసినాక 64 times కర్నల్స్ అప్లై చేసిన కాబట్టి 64 వచ్చింది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏం అప్లై చేసిన, 3 మ్యాక్స్ కూలింగ్ చేసిన. ఓకే. ఓకే, మ్యాక్స్ కూలింగ్ ఎట్లా చేసిన, ఎగ్జాక్ట్ హాఫ్ అయ్యేలాగా. ఓకే. హాఫ్ ఎప్పుడైతే బయట చేస్తే, బయట చేస్తేనే యాడ్ అవుతుంది, కానీ ఏ టైంలో హాఫ్ అవుతుంది అంటున్నా మ్యాక్స్ కూలింగ్ అప్లై చేసినప్పుడు ఇమేజ్ సైజ్. అది ఏమంటారు, ప్యాడింగ్ అంటారా, ఇది ఏమంటారు దానికి, దాని పేరు గుర్తుపట్టలేదు. స్ట్రైడింగా. ఓకే, ఇప్పుడు 4x4 ఇమేజ్ ఉంది. అవును. ఎగ్జాక్ట్ హాఫ్ కావాలంటే ఏంటిది, 3x3 కర్నల్ సైజ్ తో ఒకసారి మ్యాక్స్ కూలింగ్ చేస్తే అయిపోతుంది. 2 సార్లు అప్లై అవుతుంది ఇట్లా, ఇట్లా ఒక 2 times అప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 4x4 ఇమేజ్ 2x2 ఇమేజ్ కి వస్తుంది. అంతే. ఓకే, సో ఇలా ఏదైనా ఒక మెథడ్ యూజ్ చేసి మనం హాఫ్ చేసుకోవచ్చు ఇమేజ్ సైజ్. ఓకే. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు, మళ్ళీ కాన్వల్యూషన్, మ్యాక్స్ కాన్వల్యూషన్. సో ఇది చేస్తున్నా కొద్దీ నువ్వు ఇక్కడ చూడొచ్చు, ఇనిషియల్ ఇమేజ్ సైజ్ ఇంత ఉండే, తగ్గుకుంటూ వస్తుంది. ఓకే, ఎండింగ్ లో నువ్వు ఇక్కడ అప్లై చేసిన ఈ చిన్న బాక్స్ ఇక్కడ అప్లై చేసినావు అంటే ఏంటిది, ఇమేజ్ లో ఇంత ప్లేస్ లో అప్లై చేస్తున్నాడు, ఇమేజ్ లో ఇంత ప్లేస్ లో. ఓకే, ఇక్కడ ఇంత ప్లేస్ లో, అంటే ఒక్క సెల్ మీద నువ్వు ఆపరేట్ చేస్తున్నావు అంటే ఓవరాల్ గా ఇమేజ్ లో ఇంత ఏరియా పైన నువ్వు ఆపరేట్ చేస్తున్నాడు. ఇది ఎఫెక్టివ్ రిసెప్టివ్ ఫీల్డ్, ఇది రిసెప్టివ్ ఫీల్డ్. ఓకే, మళ్ళీ కాన్వల్యూషన్, మ్యాక్స్ కూలింగ్, ఫుల్లీ కనెక్టెడ్ లేయర్, సాఫ్ట్ మ్యాక్స్. ఇది ఎందుకు అంతే లాస్ట్ వన్ ఇంక్రీజ్ అవుతుంది, 112 × 112 × 128 56 × 56 × 256 ఎందుకు అయింది అది? ఇదా చిన్ని, ఇది కర్నల్స్ కదా, నెంబర్ ఆఫ్ కర్నల్స్. నేను కాన్వల్యూషన్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఏమైనా 3x3 కర్నల్స్, ఇట్లాంటి కాన్వల్యూషన్ ఎన్ని తీసుకున్నా, 64 తీసుకున్నా, 64 వచ్చింది. నెక్స్ట్ టైం నేను ఏం చేస్తున్నా, 3x3 కర్నల్సే కానీ 128 తీసుకుంటున్నా నెక్స్ట్ టైం. ఓకే. లేయర్ రాసేటప్పుడు m.add కాన్వల్యూషన్ లో 3x3 128 తీసుకుంటా, నెక్స్ట్ 256 తీసుకున్నా, 512 తీసుకున్నా. నువ్వు ఎన్ని తీసుకుంటే అంత వాల్యూ వస్తుంది లాస్ట్ కి. ఓకే, క్లియర్ కదా. క్లియర్. ఇది VGG నెట్. డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? వెంకటేష్ క్రాంతి, మనం స్ట్రైడ్ కూడా వాడచ్చు క్రాంతి. స్ట్రైడ్ కూడా వాడచ్చు మీకు ఇమేజ్ హాఫ్ చేయడానికి. క్లియర్. ఓకే, సరే చిన్ని, మరి ఇంకా ఓకే, రేపు రెస్టారెంట్స్ ఒక మోడల్ తయారు చేద్దాం, బిల్డ్ చేద్దాం, సింపుల్ మోడల్. ఓకే. ఒకసారి కొంచెం రివిజన్ చేసుకుంటే